హాయ్ అండి అందరికీ. మన తెలుగు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు భారత తపాలా శాఖ 2025-26 సంవత్సరానికి గాను దీన్ దయాళ్ స్పర్శ యోజన స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించనుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. మరి ఈ స్కాలర్షిప్ పొందాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. ఇది ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 13 లోపు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందండి. ఈ కార్యక్రమం అంటే తపాలా బిళ్ళల సేకరణ యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలియజేయడం, వాళ్ళల్లో ఉన్న ఆలోచన శక్తిని, సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఈ ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో విద్యార్థులు 50 ప్రశ్నలతో కూడిన ప్రిలిమినరీ పరీక్ష రాయాలి. ఇందులో చరిత్ర, క్రీడలు, సామాన్య జ్ఞానం, స్టాంపులు వంటి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారు రెండవ దశలో 16 స్టాంపులతో 4-5 పేజీల ప్రాజెక్టు వర్క్ సమర్పించాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తపాలా శాఖ రీజనల్ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపాలి. ఈ 2 దశల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు విజయవాడ మరియు హైదరాబాద్లోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ అధికారులు మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. 6వ తరగతి నుండి 9వ తరగతి నుంచి ఒక్కో తరగతి నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులను ఈ స్కాలర్షిప్ అందుకుంటారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి నెలకు 500 అంటే సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందనుంది. ఈ స్కాలర్షిప్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, విద్యార్థుల్లో జ్ఞానం మరియు స్టాంపు సేకరణ వంటి ఆసక్తికర హాబీలను పెంపొందించే అవకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి.